నమస్తే K24 న్యూస్. నల్లగొండలో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. సిద్ధార్థ స్కూలుకు చెందినట్లు చెబుతున్న ఓ స్కూల్ బస్సు దుస్థితి తల్లిదండ్రులను కలవరపెడుతుంది. బస్సు పరిస్థితి పిల్లల ప్రాణాలకు ముప్పుగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. పూర్తి పేరు ఏడాది ఉన్నది. ఇదేనా పెద్ద బిల్డింగ్? ఎన్ని రోజులు వస్తుంది తింటే బస్సులో మీరు సీటు మధ్యలో ఇవ్వండి కదా. వాళ్ళమాట కొత్త చేస్తారట, అందుకే అడగమన్నాడు. మంచిగా ఉంది ఆ సీట్లు. మిమ్మల్ని పోతారా డ్రైవర్ స్పీడ్గా పోతారు, అది కూడా అడగమన్నాడు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు వీళ్ళు ఇప్పుడు? 9th వరకు ఉన్నారా? 1 month లో కొత్త బస్సు వస్తుంది అంటే. స్కూల్ ఏమో కృష్ణవేణి జీవీఆర్ గెలాక్సీ స్కూల్ బస్సు. ఇది ఇంతమందికి హాయ్. ఇంత పెద్ద స్కూల్కి బస్సు ఇది. అలా బస్సు కాదు, చూడు ఇది కృష్ణవేణి స్కూల్. అయితే ఇది కృష్ణవేణి స్కూలు. ఇది వచ్చేసి ఏమో జీవీఆర్ ఎంవీఆర్ గెలాక్సీ స్కూల్ బస్సు. అంటే దీనికి బస్సుకి ఫిట్నెస్ లేదు, ఈ బస్సుకి ఎలాంటి అర్హతలు లేవు. వాళ్ళ ఎగ్జిట్ డోర్ కూడా డోర్ లేదు. ఇక్కడ వెనక ఏమైనా ప్రమాదం జరిగినా కానీ డోర్ లేదు. స్కూల్ బస్సు వేరు, పిల్లలు ఏమో స్కూల్ పిల్లలు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలు. ఎన్టీఆర్ గెలాక్సీ స్కూల్ బస్సు. మరి ఆ స్కూల్ ఎన్టీఆర్ గెలాక్సీ స్కూల్ బస్సు ఆయన ఎట్లా ఇచ్చిండు వీళ్ళకి ఆ బస్సు, మరి ఎట్లా ఇది వాడుతున్నారో, మళ్ళీ పిల్లల ప్రాణాలతో ఎట్లా చెలగన మాడుతారో వీళ్ళకే తెలవాలి. ఇక మరి దీనిపైన ఆర్టీఓ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఆర్టీఓ అధికారులకు బరాబర్ ముట్ట చెప్తుంది. ఆ నెంబర్ ఇస్తారు. అరే పిల్లలు అందరూ చేతులు పెట్టారు, బయటికి పెట్టారు. ఇట్లా బయటికి మొత్తం అట్టాలే. తీ ఫోటో తీ. ఫైర్ సేఫ్టీ లేదు దీంట్లో. డ్రైవర్ సేఫ్టీ ఏం లేదు కదా అబ్బా. ఇంత ఘోరమైన బస్సులో పిల్లల్ని తీసుకుపోయారు. మొత్తం గట్టిగా ఎగురితే పగిలిపోయేటట్టే ఉంది. మీరు ఎవరండి? డ్రైవర్ చేపిన బండి వస్తుందని ఇవాళ తెచ్చినాం. అంతే ఫిట్నెస్ కూడా లేదు. ఇవాళ కాదన్నా 3 రోజుల నుంచి చూస్తున్నాం మేము బండిని. రేపు కానీ కనపడదు. ఈ మధ్యలో ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? అంటే ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే మళ్ళీ ఇప్పుడు దాదాపు ఎంత మంది ఉన్నారు? 40-50 పిల్లలు ఉన్నారు. పెద్ద బండి వస్తుంది. 2 రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది కొత్త బండి. नहीं बाजी, अगर ये 2-3 दिन में कुछ भी नहीं हुई सो हादसा, तुम ये देखे
బండి తీసేస్తున్నాం నేను ఏమంటే ఫిట్నెస్ లేని బండి ఎట్లా నడుపుతున్నాను అంటున్నా. కొత్త బండి వస్తుందని కదా నేను ఏమంటున్నా, కొత్త బండి రాని మరి ప్రాణాలు పోతాం కదా కొత్త బండి వచ్చి జరిగితే. ఎంత ఘోరంగా ఉందండి బస్సు. ఏ పిల్లల్ని ఫస్ట్ దింపురి పిల్లల్ని వేరే ఆటోలో మాట్లాడి పంపిరు. అది ఫిట్నెస్ లేదు ఆ బండి. ఫస్ట్ దింపురి. అట్ట పోనిస్తారా? ఏమన్నా అయితే అన్న పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే అన్న అదే అంటున్నా, వాళ్ళకి అది ఉండాలి యాజమాన్యానికి. ఖచ్చితంగా వస్తుంది అన్న బండి. బండి వస్తుందని ఇది 2 రోజులు పెట్టుకున్నాం. రేపు చూడండి ఖచ్చితంగా బండి ఉండదు. సంవత్సరంగా దీనిలో వస్తారా మీరు? సంవత్సర కాలంగా బస్సు ఏదైనా కొత్తది ఉండేనా? ఇదేనా బస్సు? ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇది? సంవత్సరం నుంచి ఇదే బస్సు. మళ్ళీ అడిగి చెప్తావు, నిజం చెప్తా, అబద్ధం అయితే చెప్తారుగా. ఒంగుర్రా రేపు పేపర్లో పడతారు రైతు చిన్న కూరగాయలు వాళ్ళు. పొరపాటున ఏదన్నా ప్రమాదం జరిగితే 2 రోజులైనా కానీ ఇంత పెద్ద స్కూలు